విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మధుపాడ గ్రామ వాస్తవ్యులంతా కూడా ఈ రోజు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామాలకు అత్యధికంగా వాటర్ సప్లై జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఇప్పటికే ఈ గ్రామంలో నేలబావులు ఇప్పటికే 10 నుంచి 15 పైగా అయితే ఈ ఊర్లో నేలబావులు అయితే ఉన్నాయంటూ ఆ గ్రామస్తులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో సుమారుగా 10 నేలబావుల నుంచి సుమారుగా సుదూర ప్రాంతానికి కూడా త్రాగునీరు సాగునీరు కూడా తరలించిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా మరొకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఆ గ్రామం అందరికీ కూడా నీరిచ్చే గ్రామం ఆ గ్రామానికి నీరు లేకుండా అయిపోతుందంటూ ఆ గ్రామ రైతులంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఏంటి అని వాళ్ళ మండలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద, అసలు ఏం జరిగింది ఏంటి? ముఖ్యంగా మీ మధుపాడులో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు ఏంటి? ముఖ్యంగా మధుపాడ 4000 జనాభా కలిగినటువంటి మధుపాడ 1998లో ఇలాగే నగరంకి మున్సిపాలిటీకి వాటర్ కావాలని ఆ రోజు మమ్మల్ని మభ్యపెట్టి మళ్ళీ కిందని మరొక 3 బావులు తీయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మీ గ్రామస్తులు అందరూ కూడా అడ్డుకున్న తర్వాత దాని మీద ఆ ఈఈలు ఎస్సీలు వచ్చారు. మీరు గ్రామసభ పెట్టకుండా మీరు ఎవరు ఆమోదంతో మీరు చేస్తున్నారు. ఇప్పటికే 10 నూతులు మేము నష్టపోయాం. దీన్ని ఇంకా తీసుకుంటే పూర్తిగా వచ్చంతా త్రాగునీటి కూడా నష్టపోతాం. మా 4000 మందిని అన్యాయం చేసి మీరు విజయనగరం పట్టుకెళ్ళి ఎవరిని ఉద్ధరిస్తారు? మేము ప్రజలమే కదా, సౌకర్యం మానవులమే కదా, మాకు త్రాగునీటి ఉండాలి కదా. మరి త్రాగునీటి లేకుండా మేము ఉప్పు నీళ్ళు మొన్న ఏమి లేదు వాటర్ ఆగిపోతే దానికి గాలి వచ్చి తంబాలు పడిపోతే 7 రోజులు గ్రామస్తులందరూ కూడా ఏట్లోకి వెళ్ళి ఆ పారే నీటిలో చలాలు తీసుకొని తాగారు. ఇప్పుడు ఈ బావులు తీస్తే ఆ చలాల్లో ఓట్లు కూడా ఇంకిపోతే దానివల్ల మా త్రాగునీటి కూడా ఇబ్బంది అయిపోద్ది. అలాగే పశు సంపద కూడా మా పొలాలు అన్నీ కూడా ఆ ఏరు దాటే వెళ్ళాలి. దాన్ని సాగునీటికి కూడా ఇబ్బంది అయిపోద్ది, పశువులు కూడా ఇబ్బంది అయిపోద్ది, గొర్రెలు కూడా ఇబ్బంది అయిపోద్ది. దీన్ని అనేక సార్లు మేము అధికారులు విన్నవించిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి దౌర్జన్యంగా వాళ్ళు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి శ్రీవారు ప్రభుత్వం వారు దీన్ని ఆలోచించి దీన్ని తక్షణమే ఆపి మా 4000 జనాభాకి కూడా సాగునీరు కూడా పశు సంపదను కూడా రక్షిస్తారని మరి కోరుచున్నాం. పెద్దనా ఒక రైతుగా ఏ విధంగా అక్కడ ఇబ్బంది పడుతున్నారు? ప్రస్తుతం ఒకటి మీకు 2 నీటి వనరులు ఏ విధంగా ఉన్నాయండి? అక్కడ ఏ వనరులు లేవండి. వాళ్ళు కావాలంటే దాటిపూట రిజర్వేర్ నుంచి తీసుకెళ్ళిపోమండి. నూతులు వద్దు కంటే రిజర్వేర్లే బకెట్టేసి తీసుకెళ్ళిపోమనండి. మేము దానికి కాదనలేదు. అప్పుడు ఎండిపోతే అందరికీ ఎండిపోతారు, వస్తే అందరికీ వస్తుంది. అందులో ఇబ్బంది. నూతుల వల్ల చాలా నష్టపోయి ఉన్నాం. ఇప్పటికేనే ఇంకా నష్టపోతాం కూడా ఉన్నాయే. మరి ఆ ఊరు ఖాళీ చేసిన పరిస్థితి ఉంటుంది ఆ నూతులు తీస్తే. అలాగని మేము అనుకుంటున్నాం. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే? ఎటువంటి పరిస్థితుల్లో అక్కడే తీయనేమో. అందరం కూడా అక్కడే ఉంటాం, ఊరందరం అక్కడే ఉంటాం. బాయిలు మట్టు తీయనేమో. మేము అదే చెప్తున్నాం. వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు తాగడానికి గత 10 రోజుల కిందట గాలి వర్షం పడితే వాళ్ళు రిజర్వేర్ వాళ్ళు వెళ్ళవలసిన నూతులు తీసుకున్నారు. మాకు బావి నుంచి నీరు వస్తే తంబాలు ఇరిగిపోతే ఏ నాయకులు ఏ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు మా సర్పంచ్ వాళ్ళు పట్టించుకొని ఆ నూతులు మళ్ళీ ఏంచే నీరు వచ్చినట్టు చేశారు. అంతే. మాదే బాధ్యతని అప్పుడు నీరు ఇచ్చారు. కానీ ఇరిగిపోయిన తర్వాత వైర్లు తప్పించేసి వాళ్ళు మట్టుకు వాళ్ళు పారించుకున్నారు. మాకు నీరు లేకుండా చేశారు. ఆ 10 రోజులు అంత ఇబ్బంది పడ్డాను. ఓకే, మీరు చెప్పండి ఎలా చూడాలి ఏంటి? మీ గ్రామంలో ఎటువంటి సమస్య జరుగుతుంది? సుమారుగా గ్రామంలో 4000 మంది ప్రజలు ప్రస్తుతానికైతే ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా సంబంధించి ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు? ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ బావిలో నీరు తీసుకుపోతే ఎటువంటి సమస్య ఎదుర్కొంటారు ఏంటి? నేను మధుపాడ గ్రామంలో యాళ్ళ దేవనాయుడు సన్నాపు సత్యం. మధుపాడ గ్రామంలో నేను ఒక 35 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాను. కాబట్టి మాది మధుపాడ గ్రామము, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా వాస్తువులండి మేము. దయచేసి ఏంటంటే గతంలో కొంతమంది మా పెద్దలు కొంతమంది తప్పు చేసే విధంగా అప్పుడు 10 నూతులు అనేది తవ్వుకోవడం జరిగింది. మధుపాడ రెవెన్యూ నుంచి మాత్రమే ఆ రోజు 10 నూతులు తవ్వుకొని ఆ రోజు కూడా మేము ధర్నాలు చేశాము. కాకపోతే ఏంటంటే అప్పుడు మేము ఇంకా అప్పుడు తీసుకునేటప్పటికి చిన్నపిల్లలమి, మాకు అంత నాలెడ్జ్ కానీ తెలివితేటలు లేవు. బట్ అప్పుడు ఏంటంటే పోనీలే మనకి పైన రిజర్వాయర్ ఉంది, కిందని మనకి ఏవైతే నూతులు తవ్వుకున్నారో దానివల్ల కొంచెం ఇబ్బంది ఉండదని అప్పుడున్న నాయకులు కానీ అప్పుడున్న గవర్నమెంట్ అధికారులు కానీ చెప్పడం జరిగింది. బట్ అప్పుడు ఏదో జరిగిపోయిందని అనుకుంటే ఇక ఎలా ఉంటే ఒక మంచి యాసవికాలం రావడం వల్ల
బాత్రూమ్కి వెళ్ళి కడుక్కోవడానికి ఇబ్బందులు కూడా చూసాము. అలాగే పశువులు మా ఊరు నుంచి సుమారుగా ఒక 5-6 కిలోమీటర్ల దూరంగా కడుక్కునే పరిస్థితులు కూడా చూసాము. అలాగే మా ఊరిలో రజకులు కులస్తులు బట్టలు ఉతుక్కునే వాళ్ళు కూడా దగ్గర ఒక 20-30 కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు కూడా బట్టలు ఉతుక్కోవడానికి నీళ్ళు లేకపోతే తాటిపూడి రిజర్వేర్ దగ్గరికి కానీ లేదా మాకు ఒక దిగువనున్న వేమలపల్లి కానీ గోపాలపల్లి వెళ్ళి బట్టలు ఉతుక్కుని వచ్చేవారు. ఎందుకంటే కేవలం ఈ 10 నుయ్యుల వల్ల మాకు వాటర్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా ఊర్లో మా విలేజ్లో మా ఇంటి దగ్గర 40 అడుగులు తీస్తే అప్పుడు బోర్ వచ్చింది. ఇప్పుడు అదే మా ఇంటి పక్కన ఇంకొకరు బోర్ తీస్తే 100 అడుగులైనా వాటర్ రావట్లేదు. దీన్ని ఏదైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో ప్రజలకి మభ్యపెట్టి మీకు వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు అయ్యా మీరు తీసుకోవాల్సింది రిజర్వాయర్ నుంచి తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మా ఊర్లో 10 నూతులు వాటర్ తోలుకొని వాటర్ తీసుకుంటూ ఆల్రెడీ మేము సాక్రిఫైస్ చేసాము. ఇంకా మళ్ళీ కూడా మా పైన కండిపిల్లి ఉంది, ముసిరిపిల్లి ఉంది, మా కిందన వేమలపల్లి గోపాలపల్లి సుమారు డాము కింద ఒక 10 నుంచి 15 మండలాలు ఉన్నాయండి. వేరే విలేజ్కి వెళ్ళి వేరే రెవెన్యూలో తీసుకోవాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. దయచేసి ఈ నూతులు ఆపవలసిందిగా కోరుకుంటాం. ఎందుకంటే రానున్న రోజుల్లో మా జనరేషన్ మా తర్వాత మా పిల్లలకి వాటర్ ఉండాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా మా ఊరు గ్రామస్తులు కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ బోర్లు ఉండేవాళ్ళు కానీ పశువులు మేపుకునే వాళ్ళు కానీ అలాగే రజకుల కులస్తులు బట్టలు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా మీరు ఎటువంటి అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మీకు అందరికీ ఏవైతే నాయకులు కానీ ఎవరైతే సపోర్ట్ చేసినా మేము రాజకీయాలకు అతీతంగా వచ్చామో, మేము ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఇక్కడ మేము మా ఊరి యొక్క గొంతుని వినిపించడానికి మా ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం చేయడం గురించి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాము. ఏ రాజకీయ పార్టీ మా వెనకాతలు లేదు, ఏ నాయకుడితో మాకు సంబంధం లేదు. మాకున్నదంతా ఒకటే, మా ఊరు బాగుపడాలి. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే అన్ని విలేజ్లు డెవలప్ చేస్తుంటే ఇంకా మా ఊరిని మేము కాపాడుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తున్నామంటే మేము ఏ స్థితిలో ఉన్నామనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి, మీడియా ప్రతినిధులు కూడా. ఇంకొక విషయం ఏంటంటే అయ్యా మీరు అధికారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఉంటారో రేపు వెళ్ళిపోతారు. జీవితాంతరం మేము మా పిల్లలు మా తల్లిదండ్రులు మా ఊర్లో మేము బతకాలి. మేము బతకాలంటే ఈ యొక్క నీటి వనరులు మాకు అందించేటట్టు ఉండాలి తప్ప కానీ మా ఊరి నుంచి మీరు దౌర్జన్యంగా తీసుకెళ్ళడానికి మాత్రం అనేది మేము అడ్డుకోవడానికి మేము ముందుకున్నాము. మేము ఏ పనికైనా సిద్ధం. మీరు ఆపకపోతే దీన్ని మేము హైకోర్టులో స్టే చేసి ఆపడానికైనా ప్రయత్నిస్తాము. దీన్ని మొదలెట్టే ప్రసక్తి అయితే 100% ఉండదు. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఏవైతే మేము అందరం వచ్చామో అందరం 100% లాస్ట్ చివరి వరకు కూడా మేము ప్రయత్నిస్తుంటాం, పోరాడుతుంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం ఈ నియోజకవర్గానికి ఏంటంటే గంట్యాడ మండలానికి చివరి ఊరు మాది అవడం వల్ల నాయకులకి వీళ్ళందరికీ మా ఊరి మీద కొంచెం అభిమానం తగ్గినట్టుంది. దయచేసి అర్థం చేసుకోండి. చివరిన ఉన్న కూడా ఎలక్షన్స్ రాజకీయాలు వచ్చినప్పుడు అవి వేరు, ఇప్పుడు ఊరు సమస్య కింద వచ్చినప్పటికీ మేము అందరం కలిసికొట్టుగానే వచ్చాము. ఇంకా మీకు నీరు తీసుకెళ్లాలనుకుంటే మా ఊర్లో 4000 మంది జనాభా ఉన్నారు. 1000 నుంచి గడప ఉంది. మమ్మల్ని అందరినీ మా ఊర్లో మా ఊర్లో ఇల్లులు పశువులు భూములు అన్నీ మీరు గవర్నమెంట్ తీసేసుకొని మాకు కూడా విజయనగరంలో వచ్చి మేము బతుకుతాం, మా పిల్లలు బాగుండాలి, మేము బాగుండాలి. కాబట్టి మాకు విజయనగరంలో ఎక్కడైనా ప్లేసు మాకు జీవనోపాధి కల్పించినట్టయితే మాత్రం మేము విజయనగరం వచ్చి మా పిల్లలతో మేము హ్యాపీగా ఉంటామని మీ కలెక్టర్ గారికి వినిపించుకోవడానికి ఈరోజు మేము ఇక్కడికి ఇచ్చేసామండి. ఒక్కసారి మీడియా ప్రతినిధులు కూడా దీన్ని రాజకీయంగా చూడకుండా మా యొక్క ఆవేదన, మా బాధ, మా ఊర్లో జరుగుతున్న అన్యాయం గురించి మీకు చెప్పడానికి వచ్చాం. కాబట్టి మీరు దయచేసి దీన్ని మీడియా కొంచెం కవర్ చేస్తారని మనస్ఫూర్తిగా మా ఊరు యువత నుంచి, మా ఊరు ప్రజల నుంచి, మా ఊరు కులస్తుల నుంచి, మా ఊరు రైతుల నుంచి మీకు వివరంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి అంతా రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూడవచ్చు ఏదైతే ఈ మధుపాడ గ్రామం వద్ద ఉన్నటువంటి గోస్తవి నది ఏదైతే ఉందో, గోస్తవి నది అంటే ప్రస్తుతం చూసినటువంటి తాటిపూడి రిజర్వాయర్కి ఆనుకుని ఉన్నటువంటిది. అంటే తాటిపూడి రిజర్వాయర్ గోస్తవి నది పైన ఉంది. దానికి ఆనుకుని ఉన్నటువంటి దిగువ ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఒక గ్రామం మధుపాడ గ్రామం. ఈ మధుపాడ గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి ఆ గోస్తని నదులు ఇప్పటికే 4 బావిలు అయితే 10 బావిలు తవ్వి ఆ బావిల నుంచి ఇప్పటికే భారీగా ఇక్కడి నుంచి నీరైతే తీసుకొని వెళ్తున్నారు, పెద్ద ఎత్తున నీరు తీసుకొని వెళ్తున్నారంటూ కూడా ఆ గ్రామస్తులంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే
కుల మతాలకు పార్టీలకు అతీతంగా మా గ్రామ శ్రేయస్సు కోసం అయితే మేమైతే ఇదంతా కూడా చేస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, ఇది చూస్తే భారీ ఎత్తున కూడా ఈరోజు ఈ గ్రామం నుంచి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా వీళ్ళకైతే ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు అయితే మా పోరాటం ఆగము, కోర్టులో స్టే చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV, విజయనగరం జిల్లా నుంచి.